దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. 2026 జనవరి 23వ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు భయంకరమైనటువంటి ఓడ ప్రయాణంలో చిక్కుబడినప్పుడు దేవుడే తోడుగా ఉండి క్షేమమును అనుగ్రహించి తనతో ఉన్న వారందరికీ దేవుడు కాపుదలను అనుగ్రహించి మెలితే అనేటువంటి ద్వీపానికి వెళ్ళేటట్లుగా సహాయం చేశారు. అక్కడ ఉన్న వారందరూ కూడా అనాగరికులు. ఆ ద్వీప వాసులు వారికి చాలా ఉపచారం చేశారట. ఏం చేశారంటే, అది చలికాలము, వాళ్ళు వెళ్ళిన వెంటనే వాళ్ళ కొరకు ఒక చక్కనైనటువంటి చలిమంట వేశారు. భయంకరంగా వర్షం కూడా కురిసింది. వర్షంలో తడిచిపోయారు వాళ్ళు. ఆ ద్వీపవాసులు వారిని చేర్చుకుని చక్కగా చలిమంట వేస్తే పౌలు గారు పొలాలు తెచ్చారట. ఏరుకొని ఆ మంటలో పొలాలు వేసినప్పుడు ఆ పొలంలో బహుశా చూసుకోలేదేమో, ఏ కర్రలోనో కలిసిపోయి ఉండుంటది. ఒక పాము పౌలు యొక్క చేతిని గట్టిగా పట్టుకొని కరిచేసింది. ఎప్పుడైతే కరిచేసిందో అక్కడ ఉన్న వారందరూ కూడా ఆలోచన చేస్తున్నారు, ఖచ్చితంగా ఇతను దుర్మార్గుడు, నరహంతకుడు. ఒకవేళ ఇతను తప్పించుకొని మా ద్వీపానికి వచ్చేసిన న్యాయదేవత ఇతన్ని వదిలిపెట్టలేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ, ఇతనికి కొద్దిసేపు అయితే నోటంట ఏమన్నా జరుగుతుందేమో, లేకపోతే కరిసిన చోట వాపు వస్తుందేమో, లేకపోతే చచ్చిపోతాడేమో ఇతను అని చాలాసేపు కనిపెట్టారట. ఈ పౌలు ఏం చేశాడంటే, ఆ చేతికి పట్టుకున్నటువంటి ఆ పావుని దులిపేశాడు. దులిపితే మంటలో పడిపోయి చచ్చిపోయింది. చాలాసేపు కనిపెడుతున్నారు కానీ పౌలు గారికి ఏ హాని కలగలేదట. వాపు రాలేదు, నోటంటే సొంగ రాలేదు, పడిపోలేదు, ఏం జరగలేదు, నార్మల్గా ఉన్నాడు. వాళ్ళకి చాలా ఆశ్చర్యం అనిపించింది. అది భయంకరమైనటువంటి విషసర్పం అని వాళ్ళు చెప్తున్న మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి ఏం అర్థం కాలేదు. పౌలు గారికి ఏ హాని కలగకపోవడం చూసిన తర్వాత వాళ్ళ ఆలోచన మార్చుకున్నారు. ఇతను మామూలుడు కాదు, దేవత. ఎందుకనంటే ఆ విషసర్పము చాలా ప్రమాదం. ఆ భయంకరమైనటువంటి విషసర్పమే పౌరుని ఏం చేయలేదనంటే, ఇతను సామాన్యుడు కాదు, ఇతను ఖచ్చితంగా దేవత అయి ఉంటాడు అని వాళ్ళు భావించారు. దేవుడు ఆయన సెలవు లేకుండా ఒక సేవకుడిని ఎక్కడికి పంపించడు. ఒకవేళ సేవకుడిగా కనుక ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే తన పట్ల, ఆ ప్రాంతం పట్ల ఒక అపారమైన ఉద్దేశం, దైవ చిత్తం దాగి ఉంది అని మనం గమనించాలి. కారణం ఏంటి అని అంటే, వీళ్ళు ప్రాణాన్ని దక్కించుకొని మెలితేకి వెళ్ళడం, అక్కడ వెళ్ళిన వెంటనే ఇలాంటి విషసర్పపు యొక్క ప్రభావానికి గురి కావడం, ఇది దైవ చిత్తం. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. అతని పేరు పొంప్లి. అతను చాలా భూములు కలిగి ఉన్నాడు. అతను వీళ్ళు చేర్చుకుని స్నేహభావంతో చాలా ప్రేమగా ఆతిథ్యం ఇచ్చాడట. ఏకంగా చలికాలం అంతా 3 నెలలు కూడా వారు అక్కడే ఉన్నారట. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ నాన్నగారు జ్వరంతోనూ రక్త విరోచనాలతోనూ బాధపడుతున్నాడు.
వెంటనే అతని గురించి విన్న తర్వాత అతని మీద చేతులుంచి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే పౌలు ప్రార్థన చేశాడో ప్రభు కార్యం చేశాడు. అక్కడ వెంటనే స్వస్థపడ్డాడట. లేచి కూర్చున్నాడు. తగ్గిపోయింది. ఇంక విరోచనాల జ్వరం తగ్గిపోయింది. వెంటనే ఆ విషయాన్ని చూసినటువంటి వాళ్ళు ఆ ద్వీపంలో ఎంతమంది ఉన్నారో అన్ని రోగాలు కలిగిన వాళ్ళు వచ్చేసారట. అందరి కొరకు ప్రార్థన చేశాడు. అందరూ స్వస్థత పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎందుకు పంపించాడు పౌల్ని? వెళ్ళవలసినటువంటి రోమా పట్టణానికి వెళ్ళిపోవచ్చు కదా డైరెక్ట్ గా. మరి మార్గ మధ్యలో ఏంటిది అని అంటే అది దైవ ప్రణాళిక. వారికి కీడు కలగకపోతే, వారికి అపాయం కలగకపోతే, వారు ఓడ బ్రద్దలవ్వకపోతే ఈ మెలితే అనే ప్రాంతానికి రారు. వాళ్ళు రాకపోతే అక్కడ సువార్త ప్రకటించబడదు. వాళ్ళందరూ ప్రభువుని తెలుసుకోలేకపోతారు. మరి ఏం చేయాలి? పౌలు గారికి దేవుడు ఇలాంటి మాట చెప్పాడు, నువ్వు అన్ని జనులకు వెలుగుగా ఉంటావని. అందుకని అనాగరికులైనటువంటి వీరి కొరకు దేవుడు సంసిద్ధపరిచిన ఆ రక్షణ సువార్తను పౌలు గారు మోసుకొని వెళ్ళారు. అది మోసుకొని వెళ్ళటానికి అతను పడినటువంటి పాట్లు ఇంతంతా కాదు. ఒకవేళ మనం కనుక ఏదైనా ఒక పని చేస్తే దానికి 4-5 రకాలైనటువంటి ఎదురు దెబ్బలు, ఆటంకాలు కలిగితే ఇది దేవుని చిత్తం కాదు, అందుకనే ఇలా జరిగింది నాకు, లేకపోతే పని మొదలెట్టాను అన్ని ఆటంకాలే, ఊరెళ్దాం అనుకున్నాను అంతా ఇబ్బందే, లేకపోతే పలానా కొందాం అనుకున్నాను అసలు కుదరట్లేదు, ఇది దైవ చిత్తం కాదేమో అని అనేసుకుంటారు. అంటే నీ పట్ల దైవ చిత్తము, ఆ కార్యం పట్ల దైవ చిత్తం నువ్వు ఆత్మ సంబంధమైన ఉద్దేశం చేత కనిపెడితే అర్థమవుద్ది. అంతేగాని ఇది దైవ చిత్తం కాదు అని డిసైడ్ అయిపోవడం ఏంటి? అంటే ఆటంకం వచ్చిందంటే దైవ చిత్తం కాదు. అనుకున్నట్లుగా జరిగిపోతే రైట్, ఇది దేవుని చిత్తం అని భావిస్తారు. మరి పౌలు గారి సంగతి ఏంటి? దైవ చిత్తం ఏంటి? రోమాకి వెళ్ళాలి, చక్రవర్తి ఎదుటి నిలబడాలి. మరి అది జరిగితే బాగుంది డైరెక్ట్ గా. దానికి ముందు ఇన్ని బాధలు అవసరం అతనికి. 14 రోజులు భోజనం లేదు. చచ్చిపోతానేమోనని భయం అందరికీ కలిగింది. 276 మంది ఓడలో ఉన్న సరుకులు పడేశారు. ఓడ పగిలిపోతే ఈత కొట్టుకుని ఒడ్డుకొచ్చిన వాళ్ళు కొంతమంది, చెక్క ముక్కల మీద ఒడ్డుకొచ్చిన వాళ్ళు కొంతమంది. పౌలు గారు ఒకడే కాదు, అతనితో పాటు ఈ 275 మంది కూడా నానా తిప్పలు పడ్డారు. ఆ ప్రాంతానికి రక్షణ జరగాలి అనంటే ఇంతమంది బాధపడాలా? ఇంతమంది కలిసి వెళ్ళాలంటే పౌలుతో పాటు వాళ్ళందరూ ఉన్నారు. పౌలు ఒక్కడే వాళ్ళలో ఉండుంటే పౌలు ఒక్కడే ఇలా జరిగినేమో. కానీ ఇతరులతో పాటు మిగిలిన ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళందరికీ అది తప్పదు. ఇంక మరి నేను భోజనం చేస్తే నా ఇంట్లో వాళ్ళందరూ భోజనం చేస్తారుగా. నేను పడుకుంటే ఇంక అందరూ పడుకుంటారు కదా. యజమానుడే ఏమి తినకపోతే ఇంట్లో వాళ్ళు ఏం తింటారు? యజమానుడే దైవ పనిలో ఉన్నప్పుడు వెనకాల ఉన్న వాళ్ళకి ఏం జరిగినా జరుగుతుంది, తప్పదు. ఇంక మరి కలిసి ఉన్నారు గనుక 3 నెలలు ఆ ప్రాంతంలో ఉండి సువార్తను ప్రకటన చేసి అక్కడున్న వారిని బాగు చేసి ఎన్నో కార్యాలు వారు చేశారు. దేవుడు ఘనంగా వాడుకున్నాడు దైవ సేవకుని. ఆ తర్వాత వాళ్ళు చాలా గౌరవ మర్యాదలతో వారు ఒక వాడని సిద్ధం చేసి వాళ్ళకి కావలసినటువంటి ఆహార పదార్థాలు అన్ని కూడా వారు సమకూర్చి వాడలో వారిని ఎక్కించేశారు. వాళ్ళు బయలుదేరారు. బయలుదేరి ముందుకు సాగినప్పుడు ఒక ప్రాంతంలో 3 రోజులు ఉన్నారు. అక్కడ
క్రీస్తుని ఎరిగిన సహోదరులు కనబడ్డారట. వాళ్ళు అన్నారు, ఒక వారం పాటు మా దగ్గర ఉండండి అని. ఆ వారం రోజులు అక్కడుండి క్రీస్తు ప్రేమను వారికి అందించి వారిని బలపరిచి దైవ చిత్తంలో పౌలు రోమాకు వచ్చాడు. అక్కడున్నటువంటి సహోదరులు ఈ విషయం విన్నారు. విని వాళ్ళని ఎదుర్కోవడానికి వచ్చి వాళ్ళతో ఎప్పుడైతే కలిశారో చాలా సంతోషిస్తున్నారు వాళ్ళు. పౌలు దేవుని ఎంతగానో కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి చాలా సంవత్సరాలు గడిచింది. మళ్ళీ సొంత ప్రాంతానికి వచ్చాడు. అక్కడ తన సొంత వారిని కలుసుకున్నాడు. ప్రభుని ఎరిగిన వారిని కలుసుకున్నాడు. వారందరిని చూసినప్పుడు చాలా సంతోషించి ప్రభుని ఘనపరిచారు. పౌలు గారు ఇంకా బంధకాల్లోనే ఉన్నాడు. ఎందుకంటే రోమా సైనికులు ఉన్నారు. బంధించి రోమాలో అధికారి దగ్గర నిలబెట్టవలసిన పరిస్థితి ఉంది కదా. 3 దినాలైన తర్వాత యూదుల్లో ప్రాముఖ్యమైనటువంటి వారి దగ్గరికి పిలవడం జరిగింది. వారు వచ్చి వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ పితరుల యొక్క ఆచారాలు, ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఏమీ చేయకపోయినా యెరూషలేములో నుండి రోమీల చేతికి ఖైదీగా నేను అప్పగించబడ్డానని, మరణానికి సంబంధించిన ఏ భయంకరమైన పరిస్థితి నేను చేయలేదని, అసలు నన్ను విడిపించాలని వాళ్ళు ఆలోచన చేశారు. కానీ నన్ను విడిపించడానికి అక్కడ యూదులు అడ్డం చెప్పి చాలా వంకర టింకర్ల పని చేస్తే నేనేం చేశానంటే కైసరుకు చెప్పుకుంటానని చెప్పాను. నా స్వజనులు నా మీద ఏదో విధంగా నేరం మోపాలని ఆలోచన చేశారు. కానీ వాళ్ళ మీద నేను ఏమి నేరం మోపాలని అనుకోవటం లేదు అని చెప్పి తన విషయాన్ని బయలుపరిచాడు. దేవుని చిత్తం పౌలు గారి పట్ల అపరిమితంగా నడిపించబడుతూ జరిగించబడుతూ ఉంది. దేవుడు ఏదైతే చెప్పారో అది జరగాలి. ఆయన కార్యాలు జరిగించబడుట కొరకై పౌలు గారు దేవుని చేతిలో ఒక బలమైన సాధనంగా దేవుడు నిలబెట్టాడు. నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు. అయితే నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సంసిద్ధమైన పడే హృదయం నీకు ఉండాలి. కానీ దేవుని కొరకు నిలబడడం అంటే అది చాలా కష్టమైన పనే. కానీ నిలబడగలిగితే నువ్వు దేవుని కొరకు ఒక ఘనమైన పాత్రగా వాడబడగలుగుతావు. ఈయన చెప్తున్నాడు, నేను నా మతానికి వ్యతిరేకంగా నేను మాట్లాడటం లేదు. నా ఆలోచన మీరు అర్థం చేసుకోవాలని, నేను ఏదైతే చెప్తున్నానో ఆ సత్యాలను గమనించాలని కోరుతున్నానని తను విషయాన్ని బయలుపరుస్తున్నాడు. వాస్తవానికి పౌలు తన ఉద్దేశం కాదు చెప్తున్నది. క్రీస్తు ఎట్టి విధంగా తనను రక్షించాడో,
ధర్మశాస్త్రంలోను పాత నిబంధనలోను ఎట్టి లేఖనాలు ఉన్నాయో వాటిని బట్టి క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. కానీ అది జనాలకు నచ్చటం లేదు. ఎందుకనంటే ఏదో కొత్త బోధ చేస్తున్నావేమో అనుకుంటున్నారు యూదులందరూ కూడా. యోధా మత సంబంధమైన విషయాల్లోనే, యూదులు చదివే ధర్మశాస్త్రంలోనే యేసుక్రీస్తు కొరకైన ప్రస్తావనలు ఉన్నాయి. వాళ్ళేమంటున్నారు అనంటే యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించలేక ఆయన ఒక ప్రవక్తను, లేకపోతే మాకు వ్యతిరేకంగా వచ్చాడను భావిస్తున్నారు. గల కారణం ఏంటంటే యోధ మత సంబంధమైనటువంటి పెద్దలు వారి అధికారాలు పోతాయి, వారి పదవులు పోతాయి, సామాన్యమైన వారిగా మారిపోవాల్సి వస్తుంది. క్రీస్తు బోధన బట్టి అందరి పట్ల ప్రేమ చూపించాల్సి వస్తుంది. లంచం లేదు, మోసం లేదు, అన్యాయం లేదు, దుర్మార్గం లేదు, వ్యాపారం లేదు. ఇలాగున వారికి చేసే నచ్చే క్రియలన్నీ ఆగిపోవలసి వస్తుంది. మరి వాళ్ళ పెత్తనాలు లేకపోతే వెళ్ళగా. అందుకనే అసూయ చేత వారు అప్పగించాలని ఆరాటపడుతున్నారు. ఎవరైనా ఆయన్ని అప్పగించాలి అని అంటే యేసుప్రభు వారు చెప్తున్నారు, నా ఇష్ట ప్రకారంగా నేను ప్రాణం పెడుతున్నాను అని. పౌలు గారు కూడా అంతే. ఏదైనా జరిగితే అది దైవ చిత్తమని భావించాడు. ఈ మతాన్ని గురించి అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అయితే వారు ఏం చెప్తున్నారో ఆ మాటలన్నీ కూడా ఏమి అర్థం కానట్టే మాట్లాడుతున్నారు వాళ్ళు. పౌలు గారి మీద మోపబడుతున్న ప్రతిదీ కూడా ఎవరూ రుజువుపరచలేకపోతున్నారు. అతన్ని పక్కనుండమని చెప్పి ఒక రోజున ప్రక్కన పెట్టారట అతను గొడవ. అనేక మంది అతని దగ్గరికి వచ్చారట. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యం గురించి బోధిస్తూ మోసే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తలు బోధించినటువంటి ఆ బోధల్లో నుండి యేసుక్రీస్తు గూర్చిన వివరాలు తెలియచేశాడు. కొద్దిమంది సేవకులు వేదాల్లో ఉన్నటువంటి విషయాలను ప్రస్తావన తెస్తూ ఇది వేదాల్లో రాయబడింది, వేదాల్లో రాయబడినట్లుగానే యేసుక్రీస్తులో ఈ విషయం నెరవేర్చబడింది అని కొన్ని శ్లోకాలు మాట్లాడతారు. అది నిజమే, వేదాల్లో కూడా రాయబడ్డాయి. అటు మాదిరి యేసుక్రీస్తు ప్రభువారే జననం గాని, మరణం గాని, పునరుద్ధానం గాని జరిగింది. అంటే దేవుడు ఆ కాలాల్లో ఆ ప్రజలకు తన ఉనికిని చాటుకొని తను ఎలా ఉన్నాడో, ఎలా ఉండబోతున్నాడో, ఎలా రాబోతున్నాడో, ఏం జరగబోతుందో తెలియజేశాడు. ఎందుకనంటే అందరి దగ్గర ధర్మశాస్త్రం లేదు ప్రపంచంలో. కొంతమంది ధర్మశాస్త్రం ఉంది, కొంతమందికి వేరే వేరే గ్రంథాలు ఉన్నాయి. చాలా రకాలైన మతాలు ఈ భూమి మీద ఉన్నాయి కనుక ప్రతి మత నాయకుల్లోనూ వాళ్ళు రాసిన గ్రంథాల్లోనూ దేవుని ఉనికిని, ప్రభావాన్ని విడుదల చేశాడు, ఆయన తెలియపరిచాడు. ఎందుకంటే ఆయన వైపు ఒకరోజు అందరూ తిరగాలని. మీ గ్రంథాల్లో మాకెందుకు ఏముంటేని అని అనే కాకుండా వాళ్ళు గ్రంథాల్లో ప్రభు వారికి తెలియజేసిన ఇంట్స్ గమనించగలిగితే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు యేసుక్రీస్తు ప్రభు వారిని. ఈరోజు మనం గమనించాల్సిన ఆధ్యాత్మికమైన సత్యం ఏంటి అని అంటే ప్రభు మన పట్ల ఏ ప్రణాళికనైతే కలిగి ఉన్నాడో అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. పౌలు గారు బోధించిన బోధలు ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను ఉన్న వివరించిన కొద్దిమంది నమ్మేరట, కొంతమందిని నమ్మలేదు. వారిలో వాళ్ళకి కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. ఆవిడ పౌలు గారు ఏమర్థం చేసుకున్నాడు అనంటే వాక్య లేఖన వేష గ్రంథంలో ఉన్న మాటను గుర్తు చేసుకున్నాడు. వారు వింటారు కానీ గ్రహించరు, చూస్తారు కానీ
గమనించుడు. ఆ వారి చెవులు మందమైపోయాయి. వారు మనసారా గ్రహించి దేవుని వైపు తిరగకుండా స్వస్థత పొందకుండానట్లుగా వారి హృదయాలు క్రొవ్వుబట్టేశాయి అనే వాక్యాన్ని ఆయన గుర్తు చేసుకున్నాడు. విని నమ్మకుండా సత్యాన్ని గ్రహించి అటు విధంగా అడుగులు వేయకుండా వాళ్ళు అంధకార సంబంధమైన వారుగానే కొంతమంది మిగిలిపోయారు. ఆ ప్రాంతంలో ఆయన దాదాపు 2 సంవత్సరాలు ఉండి అద్దీంట్లో ఉండి ఆ ప్రాంతం అంతా కూడా సువార్త చేత నింపేశాడు. ఆ ప్రాంతంలో ఏ అభ్యంతరాలు లేకుండా బహుధైర్యం కలిగి దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ యేసుక్రీస్తుని గురించిన సంగతులను బహు స్పష్టంగా వివరిస్తూ ప్రభు సేవలో ముందుకు సాగాడు పౌలు. రోమాలో 2 సంవత్సరాల నుండి క్రీస్తు సువార్తను ప్రకటించాడు. మనం కూడా దేవుని కొరకు ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలంలో ఉన్నా ఆయన కొరకు ప్రకటించే వాళ్ళుగా, ఆయన ప్రేమను పంచేవారిగా ఉండాలి. అదే దేవుని ఉద్దేశం. అట్టి మనసు, అట్టి సిద్ధబాటు, అట్టి ఆత్మ ప్రేరణ ప్రభు అందరికీ దయచేయునుగాక. ఆమేన్.